అందరు వచ్చి హెల్ప్ చేసిండ్రు. ఇక ఆ టిప్పర్కి కూడా అదేమంటారు, అదే జేసీబీ ఉంటుంది కదా, దాన్ని కూడా పిలిపించి బస్సును మొత్తము డిస్పాచ్ చేయించి. ప్రమాదం జరిగిన సమయంలో కండక్టర్గా మీరు ఎక్కడ నిల్చున్నారో మీకు ఎట్లా గాయాలైనాయి? నాకు ఎట్లా అయిందంటే, నేను ముందు సీట్లోనే కూర్చున్నా సార్. మీ కండక్టర్ సీట్లోనే నా సీట్లోనే కూర్చున్నా. అది ఏకదం బ్రేక్ వేసేసరికి నేనేం చేసిన అంటే, ఇట్లా అది ప్యాసింజర్లు ఇట్లా రాడ్ పట్టుకొని ఎక్కుతారు కదా సార్ బస్ లోపలికి, ఆ రాడుని పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా అవుతున్నది అనేసరికి అది టక్కుమని బ్రేక్ వేసేసరికి తాకింది. ఇది తాకింది, చెయ్యి మాత్రం దాంట్లోకి రాడ్లోకి ఇరికిపోయింది. ఇరికితే ఆయన ఎవరో ఇక పుణ్యాత్ముడు, ఆయన ఏం చేసిండంటే, సార్ సార్ అని ఇట్లా అరుస్తూనే ఉన్నా, ఏమైంది ఏమైంది అనుట్లోనే ఒక ఆయన ఈ చెయ్యిని ఇట్లా బయటికి లాగి నన్ను కిందికి తోసేసిండు. 15-20 అన్నారు సార్. అబ్బా ముఖం మొత్తం కడిగినట్టు వచ్చింది సార్ పొద్దున్న అయితే. ఇక అక్కడ కొంచెం సేపు అక్కడక్కడ నిలబడ్డా, అంబులెన్స్ వాళ్ళు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దామా, నువ్వు అంబులెన్స్లోకి రా అని చెప్పి. ముఖ్యంగా ఈ అయితే హైదరాబాద్ టు తాండూరు రూట్ చాలా ప్రమాదకరంగా ఉందనేది ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉంది రోడ్ అని. మీరు కండక్టర్గా మీరు చెప్పండి, ఆ రోడ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అసలు? నేను అది గమనించలేదు సార్. సన్నగా ఉంటుంది రోడ్ అంటే ఇంకా ఎప్పటి నుంచో అదే ఉంది కాబట్టి నేను అంత అది చేయలేదు. నాకు అంటే నాకు ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. అంటే మీరు సర్వీస్ ఎన్ని ఏళ్ళు? నాకు 2010లో వచ్చిన సార్, 17 సంవత్సరాలు ఏమో. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇబ్బంది కాలే? ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు, ఏవి కాదు, చిన్న చిన్న అవి